గాంధీ భవన్ లో హై టెన్షన్ నెలకొంది. యూత్ కాంగ్రెస్ నేతల సమావేశం రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత గొడవకు దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారంటూ కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు మొదట ఆందోళనకు దిగారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు. గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కంటెస్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకు మాట్లాడద్దు? ఒక్క నిమిషం. పోరాటంలో మేము ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ఇన్ఛార్జ్ కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈ గాంధీ భవన్, ఇందిరాభవన్ మా తల్లిదండ్రులతో సమానం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఒక కన్న బిడ్డకి అన్యాయం జరిగితే తన తండ్రి తన తల్లి ఒక్కున చేర్చుకొని ఏ విధంగా అయితే న్యాయం చేయడానికి కూర్చోరో దానికోసం ఈ రకంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులే మాపై అరాచకంగా ఈరోజు ఈ దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము ఇప్పటికి కూడా కంకణబద్దుల యువజన కాంగ్రెస్ కోసమే కొట్లాడడం కోసం ఉన్నటువంటి వ్యక్తులమని తెలియజేస్తూ ఉన్నాం. మా దగ్గర ఉన్నటువంటి అనేక ప్రూఫ్లని సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు మీడియా ముఖంగా కూడా ప్రతి ఒక్క ప్రూఫ్ని మీకు వ్యక్తపరచడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రూఫ్లను కూడా చూపించవలసిందిగా మీడియా వారిని కోరుతా ఉన్నా. ఇది డిసిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు డిసిసి గారు ఇచ్చినటువంటి ఏమని అందులో ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ ఏజ్ ఫ్యాక్టర్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో అది చూడండి, దయచేసి దానిపై యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారికి రాయడం జరిగింది. దాంతోపాటు సీసీగా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వారికి కూడా, అలాగే మా ఫ్యాక్టరీలో ఉన్న పార్ట్నర్ వారికి కూడా రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్లో ఇది వారికి సంబంధించినటువంటి ఏజ్ ప్రూఫ్కి సంబంధించి పాస్పోర్ట్ ఇది చెల్లదన్నారు. ఇది ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ఇందులో 1988 సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ ఇందులో కూడా ఉంది. దెన్ ఓటర్ ఐడి, ఆధార్, ఓటర్ ఐడి ఇందులో కూడా సేమ్ ఉంది. అంతేకాకుండా మా జిల్లాలో అనేక మంది ఇట్లనే ఇది ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పటిది మొన్న పార్టీలోకి వచ్చిన దానికి ఎవిడెన్స్ ఇది కేసీఆర్ గారు మరియు ఆయన అప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీ ఉండే టీఆర్ఎస్కి